మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయనెవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడుగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రియులారా, ఈ సంఘటన ప్రతి సంవత్సరం ఈ ఆదివారం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇంచుమించుగా నేను 36 సంవత్సరాల నుంచి ప్రతి యెరూషలేము ప్రవేశం గావించిన ప్రతి ఆదివారం దీని మీద బోధించాను. ఒక్కొక్కసారి 2 భిన్నమైన సందేశాలు, అలాగూ చాలా సందేశాలు అందించాను. ఈరోజు మరలా దేవుడు ఒక నూతనమైన రీతిలో మనతో మాట్లాడబోతున్నారు. ఇక్కడ 2వ వచనంలో శిష్యులనిద్దరిని చూచి యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాటలు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని ప్రభు చెప్పిన మాటలు. కట్టబడి ఉన్న గాడిదలను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కట్టబడి ఉన్న గాడిద. ఈ కట్టబడి ఉన్న గాడిద గురించి ఆలోచన చేసినప్పుడు మార్కు సువార్తలో మార్కు భక్తుడు ఇంకొక వివరం చెప్పాడు దాని గురించి. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నేను చదువుతాను, మీరు చూడనక్కర్లేదు. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి అన్నాడు. కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. ఒకసారి ఆ గాడిద పిల్లను గురించి ఒకసారి ఊహించండి. అది ఇంకా వాడబడలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇంతకుముందు ఎవరు కూడా దాని మీద కూర్చుండలేదు, అది వాడబడలేదు, అది కట్టబడి ఉంది. ఆ కట్టబడిన గాడిదను చూస్తే ఎంతకాలం నుంచి కట్టబడి ఉందో, ఒకవేళ అది వాడబడుతూ ఉన్న గాడిద అయితే అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ఉండొచ్చు కదా. ఎప్పుడు వాడబడలేదట, కట్టబడి ఉందట. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడూ వాడబడలేదు, కట్టబడి ఉంది. ఎంతకాలం నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి కట్టబడి ఉందో అది కదూ. ఆ కట్టబడి ఉన్న స్థితి, ముఖ్యంగా ఆ గాడిద పిల్ల స్థితి. ఒకవేళ పెద్ద గాడిద ఉంది అక్కడ, మత్తయి సువార్తలో 2, ఒక పెద్ద గాడిద తర్వాత గాడిద పిల్ల అని చెబుతున్నాడు. ఆ పెద్దది ఒకవేళ వెళ్ళి ఉండొచ్చేమో, కానీ మార్కు ప్రత్యేకంగా ఆ చిన్న గాడిద పిల్లను గురించే ప్రస్తావిస్తున్నాడు. దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూను కూర్చుండలేదు అంటే అది వాడబడలేదు, కట్టబడే ఉంది. కనుక అది పుట్టినప్పటి నుంచి
ఇప్పటి వరకు ఈ రోజు వరకు అది కట్టబడి ఉంది. ఎన్ని సంవత్సరాలు కట్టబడి ఉంటుందో ఆలోచన చేయండి. చాలాసార్లు ఆ కట్టబడిన స్థితి, ఆ గాడిద పిల్ల కట్టబడిన స్థితి జీవితాలు స్తంభించిపోయిన స్థితికి సూచనగా కనిపిస్తాయి. జీవితాలు స్తంభించిపోయిన స్థితి, ఎక్కడికి వెళ్ళలేదు, వేరే లోకం తెలియదు, ఎక్కడ కట్టబడి ఉందో అదే ప్రపంచం. దాన్ని దాటి ఆ గాడిద పిల్ల ఎప్పుడూ ప్రపంచాన్ని, వేరే ప్రపంచాన్ని చూసి ఉండదు, ఏమీ లేదు. జీవితం స్తంభించిపోయిన స్థితి. ప్రియులారా, ఎందుకు ఈ ఆలోచన మీ ముందుంచుతున్నానంటే చాలాసార్లు మన జీవితాలు కూడా అలా ఉంటాయి, స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుంది. మన తెలుగులో ఒక సామెత చెబుతాం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నదన్నట్లుగా. రకరకాల రంగాల్లో జీవితాలు స్తంభించిపోయిన అనుభవాలు మన జీవితాల్లో ఉంటాయి. నేను చాలా కాలం ఉద్యోగం చేసినప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే, ఇదిగో 16 సంవత్సరాలు పనిచేశాను, లేకపోతే 20 సంవత్సరాలు పనిచేశాను అనుకున్నప్పుడు 20 సంవత్సరాలు సర్వీస్ అనడం కంటే కూడా 1 సంవత్సరం సర్వీస్ 20 సార్లు చేశానేమో అనిపించేది. ఎందుకంటే ఎప్పుడు అదే పాఠం. ఒకవేళ ఇప్పుడు ప్రతిరోజు అదే పాఠం కాకపోయినా ఒక సంవత్సరం పాఠాలు తీసుకుంటే ఎప్పుడూ ఆ సంవత్సరం పాఠమే, దాన్ని దాటి ఎప్పుడు బోధించలేదు. ఒకవేళ దానిలో ఏమన్నా కొంచెం కలిపి తీసివేతలు చేసేమేమో, సమయాన్ని బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి. ఆ సమయంలో ఒక స్థితిలోనికి వచ్చినప్పుడు నేను కూడా అనుకున్నాను, స్తంభించిపోయింది జీవితం. కొన్నిసార్లు స్తంభించిపోయింది అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది మనకి. జీవితాలు స్తంభించిపోయిన అనుభవాలు. కొన్నిసార్లు ఈ స్తంభించిపోయిన అనుభవం, స్తంభించిపోయిన సమయం చిన్నదే అవ్వచ్చు, పెద్దదే అవ్వచ్చు. కొన్నిసార్లు సంవత్సరాలు అవ్వచ్చు, కొన్నిసార్లు చిన్న సమయమైనా ఆ స్తంభించిపోయిన సమయం చాలా దుర్భరంగా ఉంటుంది. ఒకసారి కోటేశ్వరరావు గారు నేను ఢిల్లీ ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళాం. కాన్ఫరెన్స్కి వెళ్ళి తిరిగి వస్తున్నాం, ఫ్లైట్లో వస్తున్నాం, విశాఖపట్నం వచ్చేసాం. కానీ విశాఖపట్నంలో ఫ్లైట్ దించడం లేదు. ఏదో టెయిల్ విండ్ స్పీడ్గా ఉంది కనుక విశాఖపట్నం చుట్టూ తిరుగుతున్నాడు. చాలాసేపు తిరిగాడు, ఒక అరగంట తిరిగాడు. తిరిగిన తర్వాత అప్పుడు లేదు, విశాఖపట్నంలో విమానం దించడానికి అవకాశం లేదు, హైదరాబాద్ తీసుకువెళ్ళిపోతున్నాం అన్నాడు. ఆ రోజు శనివారం సాయంత్రం 6 గంటలకు దిగుతున్నాం. ఇక్కడ దిగాలని వస్తున్నాం అంటే తెల్లవారితే ఆరాధన జరిగించాలి. ఇక్కడ ఇద్దరం లేము. నా ప్రార్థన ఏమిటంటే ప్రభువా, ఆరాధన జరగాలి, ఆరాధనకి తీసుకెళ్ళాలి. మళ్ళీ హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ నుంచి మరలా వెంటనే ఫ్లైట్ దొరికినా మరలా అది వచ్చేటప్పటికి విశాఖపట్నంలో దిగడానికి అవకాశం ఉంటుందా, విశాఖపట్నంలో వాతావరణం ఎలా ఉంది అని నేను ఫ్లైట్లోనే ఉండి ప్రార్థన చేస్తున్నాను. అరగంట అయింది, ఇంకొక పావు గంట తిప్పిన తర్వాత హైదరాబాద్ తీసుకువెళ్తానన్నవాడు మళ్ళీ అప్పుడేమన్నాడంటే, హైదరాబాద్ దూరం అవుతుంది కనుక భువనేశ్వర్ తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు. అప్పుడు నేను దేవునికి స్తోత్రం అనుకున్నాను. ఎందుకంటే భువనేశ్వర్ అయితే ఒక 6 అవర్స్లో నేను కారు ట్యాక్సీ పెట్టుకుని నేను వైజాగ్ రావచ్చు 6-7 అవర్స్లో. దేవునికి స్తోత్రం అనుకున్నాను. చివరికి ఇంకొక 10 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత ప్రయత్నం చేసి విశాఖపట్నంలో దించాడు క్షేమంగా. ఈ 40-45 నిమిషాల సమయం ఎలా ఉంటుందో ఆలోచించండి. నాకు ఆ రోజు విమానం అంటే ఆ ప్రమాదం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రమాదం జరుగుతుందనో లేకపోతే ఏది జరుగుతుందనో కాదు, ఆరాధన కోసం ఆ 40-45 నిమిషాలు ఆ స్తంభించిపోయిన స్థితి, అది దుర్భరం. అది 40 నిమిషాలే కానీ దుర్భరమైన స్థితి. నేను ఆ మధ్య మ్యాగజైన్లో ఒక జరిగిన ఇన్సిడెంట్ చదివాను. ఒక మ్యాగజైన్లో అదేంటంటే, అమెరికా దేశంలో ఒక హాస్పిటల్లో 3 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి. అంటే గుండె తీసి వేరే గుండె పెడతారనమాట. గుండె తీసి వేరే గుండె పెడతారు. అలాంటి 3 ఆపరేషన్లు ఒకే రోజు. దానికి ఎక్స్పర్ట్స్ని వేరే సిటీస్ నుంచి ఆ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. 3 టీమ్స్ పనిచేస్తాయి. 3 ఆపరేషన్లు ఒకేసారి 3 టీమ్స్ చేయాలి.
3 టీమ్స్ని రప్పించారు, 3 ఆపరేషన్లు జరగాలి. వీళ్ళు పేషెంట్స్ని రెడీ చేస్తున్నారు, ఆపరేషన్స్ కోసం 3 పేషెంట్స్ని రెడీ చేస్తున్నారు. అంతా రెడీ చేశారు. ఒకవేళ ఆపరేషన్ ముందు ఇవ్వవలసిన మెడికేషన్ ఉంటే, ఏదైనా మందులు ఉంటే మందులు ఇచ్చేశారు. అన్నీ అయిపోయా, జరుగుతుంది. ఇది ఇలా జరుగుతుంది. కానీ మార్చవలసిన గుండెలు ఇంకా ఫ్లైట్లో ఉన్నాయి. ఎక్కడి నుంచో వస్తున్నాయి, ఫ్లైట్లో వస్తున్నాయి. ఆ ఫ్లైట్ గాట్ డిలేడ్, అంతే. ఆ ఫ్లైట్ ఆలస్యమైంది. వీళ్ళకి ఆల్రెడీ మందులు ఇచ్చారు, ఆపరేషన్ కోసం మందులు ఇచ్చి వెయిట్ చేస్తున్నారు. అది ఒక పూట ఆలస్యంగా, ఇంచుమించు 6 గంటల ఆలస్యంగా విమానం అక్కడికి చేరిందట. ఆ 6 గంటల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆ పేషెంట్స్కి, ఆ పేషెంట్స్ ఫ్యామిలీస్కి ఎంత దుర్భరమైన పరిస్థితో ఆలోచించండి. జీవితం స్తంభించిపోవడం అంటే కొన్నిసార్లు అంత దుర్భరంగా ఉంటుంది, కొన్నిసార్లు తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. కానీ స్తంభించిపోయింది అని తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ గాడిద చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంది, ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే కట్టబడి ఉంది, స్తంభించిపోయింది. ప్రియులారా, జీవితాల్లో ఏదో ఒక స్థితికి, ఏదో ఒక స్థాయికి చేరాలనే ఆశ, ఆ స్థాయికి చేరకుండా ఎక్కడో మధ్యలో ఎక్కడో ఒక చోట నిలుపుదల అయిపోయి, ఎక్కడో ఆగిపోయి, స్తంభించిపోయి, చేరవలసిన స్థితికి, చేరవలసిన స్థాయికి, చేరవలసిన చోటుకు వెళ్ళలేని స్థితి, అలాంటి స్థితిగతులు మనందరి జీవితాల్లో ఉంటాయి. కొన్ని విషయాల్లో ఆరోగ్యంలో నేను బాగున్నాను అనుకుంటే, ఒకవేళ ఆర్థిక రంగంలో అలా ఉండొచ్చు. యవ్వన బిడ్డలు కెరీర్ కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, లేక ఇంకే రంగమైనా ఆయా రంగాల్లో జీవితాలు స్తంభించిపోయిన స్థితి ఉంటుంది. అయితే ముందుకు వెళ్ళాలని ఆశ ఉంటుంది, కానీ కదలలేని స్థితి. ఆ కదలలేని స్థితి ఏ కారణం వల్ల అయినా ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, మన శక్తిహీనత కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, మన చుట్టూ ఉన్న సొసైటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి స్థితిలో, స్తంభించిపోయిన స్థితిలో ఈ గాడిద పిల్ల ఉంది. కట్టబడి ఉన్న గాడిద పిల్ల. ఈ కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఈ నెరేటివ్ అంతటికీ కూడా ఒక సింబల్, ఇది ఒక గుర్తు. కేవలం గాడిద పిల్ల కట్టబడి ఉండడం మాత్రమే కాదు, ఆ కట్టబడి ఉన్న స్థితిని మనం చూస్తే అక్కడ ఆ ఉదంతం అంతటిలో కూడా కట్టబడిన స్థితి మనం గమనించగలం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువును ఆ యెరూషలేము పట్టణంలోనికి తీసుకుని వెళుతున్న జనసమూహం, ఆ జనసమూహం జీవితాల్లో కూడా ఒకవేళ అంతవరకు ఆ గాడిద కట్టబడి ఉన్నదని అనుకున్నారేమో కానీ శిష్యులు, లేక ఆ జనసమూహము, కానీ ఇప్పుడు ఈ జనసమూహం పరిస్థితి కూడా కట్టబడి ఉన్న స్థితిలోనే జనసమూహం కూడా ఉన్నారు. గమనించాలి. ఆ కట్టబడి ఉన్న స్థితి కొంతమంది గమనించుకొని ఉంటారు, కొంతమంది గమనించుకొని ఉండకపోవచ్చు. ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న మీరు కూడా ఏ విషయం జీవితంలో స్తంభించిపోయిందో, ఆ స్తంభించిపోయిన స్థితి మీరు గుర్తెరిగితే అది ఆశీర్వాదం వైపు వెళ్తారు. గుర్తెరగకుండా ఉండిపోతే ఎంతకాలమైనా స్తంభించిపోయిన స్థితిలోనే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నదన్నట్లుగానే జీవితం ఆగిపోతూ ఉంటుంది. ఈ దినాన్ని క్రైస్తవ విశ్వాసులంగా మనం ఎక్కడ స్తంభించిపోయిందో జీవితం, విశ్వాసంలో, ఒకవేళ ఆత్మ సంబంధమైన విషయాల్లో, ప్రార్థనలో స్తంభించిపోయిందా జీవితం, విశ్వాసం ఉంచడంలో స్తంభించిపోయిందా జీవితం. ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం ఎలాంటి విశ్వాసంలో ఉన్నానో ఈరోజు కూడా అదే విశ్వాసంలో ఉన్నాను అని ఆ విశ్వాస స్థితి స్తంభించిపోయిందా. ఇంతకుముందు ఎంతగా ప్రార్థన చేసేవాడినా అలాగే ప్రార్థన చేస్తున్నాను, లేక ఇంకా తక్కువగా ప్రార్థన చేస్తున్నానంటే స్తంభించిపోయి ఉండాలి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోయి ఉండాలి. ఏ విషయంలో స్తంభించిపోయిందని జీవితం ఒకసారి ఆలోచన చేయి. ఆ స్తంభించిపోయిన స్థితి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ జనసమూహము జీవితాల్లో స్తంభించిపోయిన స్థితి. మొట్టమొదటిగా ఈ జనసమూహము యోధా మత సాంప్రదాయాల్లో స్తంభించిపోయారు. వీళ్ళు యోధా మత సంప్రదాయాలు, ఆ యోధా మత సంప్రదాయం, ఆ యోధా మత సంప్రదాయంలో రకరకాల ఆచారాలు ఉన్నాయి. ఆచారాల్లో, యోధా మత సాంప్రదాయ ఆచారాల్లో బంధించబడిన స్థితి ఈ ప్రజల్లో ఉంది. ఆ ఆచారాలు ఏదైనా కావచ్చు, ఆ ఆచారాలన్నింటినీ నేను ప్రస్తావించడం లేదు. వాట్ ఎవర్ ద కస్టమ్స్ మే బీ, వాట్ ఎవర్ ద ట్రెడిషన్స్ మే బీ, but they are tied to such traditions in their Jewish religion. ఆ యోధా మత సాంప్రదాయంలో బంధించి పడిపోయిన స్థితి. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి అలాంటి స్థితిని గురించి హెచ్చరించాడు. మార్కు సువార్త
7:9 చూస్తే, మీరు పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అన్నాడు. పారంపర్యాచారాలు, మనం మనుషులకు బాప్తిస్మం ఇవ్వడం తెలుసు, వాళ్ళు పాత్రలకు కూడా బాప్తిస్మాలు ఇచ్చేవారట. ఇత్తడి పాత్రలకు బాప్తిస్మాలు ఇచ్చేవారు. పారంపర్యాచారం, ఇంకా అనేకమైన ఆచారాలు, సున్నతి, ఇంకా అలాంటి ఆచారాలు, ఎన్నెన్నో ఆచారాలలో బంధించబడిపోయిన స్థితి ఈ జనసమూహం జీవితంలో చూస్తాం. స్తంభించిపోయిన స్థితి, ఆచారాల్లోనే స్తంభించిపోయి అక్కడి నుంచి విశ్వాసంలో ఏ విధంగానూ ఎదగలేక ఆ స్తంభించిపోయిన ఆ స్థితిలో ఆ జనసమూహం మనకు కనిపిస్తారు. పారంపర్యాచారాలు. ఈ దినాన్ని క్రైస్తవ విశ్వాసంలో కూడా ఆచారాలు లేవా? ఆచారాల్లో బంధించబడిపోయి ఉంటున్నామేమో. ఆచారాల్లో బంధించబడిపోయిన స్థితి. దేవుని వాక్యానుసారంగా ఉంటున్నామా, లేక ఆచారాలు, క్రైస్తవ విశ్వాసంలో కూడా ఆచారాలు పాటిస్తున్న వారు ఉన్నారు, అలాంటి ఆచారాల్లో బంధించబడిపోయి ఉంటున్నామేమో. ఈ దినాల్లో ఆచారాలు ఆచరిస్తున్న దినాలు ఇవి. అలాంటి ఆచారాలతో బంధించబడిపోయి, ప్రియులారా, విశ్వాసం అంటే క్రియాశీలకమైన విశ్వాసంగా ఉండాలి. ప్రాక్టికల్ ఫెయిత్. యువర్ ఫెయిత్ షుడ్ బి ప్రాక్టికల్ ఇన్ ఎవ్రీ వే. ప్రతి విషయంలోనూ కూడా ప్రాక్టికల్గా ఉండాలి. అలాంటి యోధా మత సంప్రదాయాల్లో బంధించబడిపోయిన స్థితి జనసమూహంలో మనం చూస్తాం. ఆ జనసమూహాన్ని అంతటినీ ఊహించండి. యేసుక్రీస్తు ప్రభుకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వెళ్ళుచుండిన వారని రెండు గుంపులుగా, ముందు వెనుక కూడా అనేక మంది జనసమూహం ఆయన కూడా ఉన్నారు. వాళ్ళందరి జీవిత స్థితిని ఒకసారి మనం విశ్లేషిస్తే అందరూ కూడా యోధా మత ఆచారాలలో బంధించబడిన వారే. యోధా మత ఆచారాల్లో వాళ్ళ జీవితాలు స్తంభించిపోయాయి. దే గాట్ స్టాగ్నేటెడ్. అలాంటి మతాచారాల్లో బంధించిపోయిన స్థితి. అలాగే వీళ్ళు రోమా సామ్రాజ్య పరిపాలనలో స్తంభించిపోయారు. రోమా సామ్రాజ్య పరిపాలనలో స్తంభించబడిపోయారు. ఎంత క్రూరమైన రాజ్యపాలన చేస్తున్నారో ఈ రోమా సామ్రాజ్యం. అలాంటి క్రూరమైన రోమా సామ్రాజ్యపు పరిపాలనలో బంధించబడిపోయారు. వారికి ఇష్టమైన పన్నులు వేస్తున్నారు, వారికి ఇష్టమైన శిక్షలు విధిస్తున్నారు. ఆ రోమా సామ్రాజ్య పాలనలో బంధించబడిపోయిన స్థితి జనసమూహంలో చూస్తాం. ప్రియులారా, గమనించాలి. అప్పటి జనసమూహాన్ని చూస్తే మతపరంగా యోధా మతస్థులు, కానీ వాళ్ళని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇక్కడ రెండు విధాలుగా కూడా స్తంభించిపోయిన స్థితి ఉంది. మతంలో స్తంభించబడిపోయిన స్థితి ఉంది, పరిపాలనలో స్తంభించబడిపోయిన స్థితి ఉంది. ఈ దినాన్ని అలాంటి స్తంభించబడిపోయిన స్థితిని గురించి మనం ఆలోచన చేస్తే సంఘం అక్కడే నిలవబడింది. ఈ దినాన్ని సంఘం అలాంటి స్థితిలోనే నిలవబడింది. దినాన్ని ఆ దేశంలోనే ఉన్నారు వాళ్ళు, కానీ పరదేశంలో అన్నట్లుగా బ్రతుకుతున్నారు. ఎందుకంటే పరపాలనలో ఉన్నారు కనుక పరదేశులుగా బ్రతుకుతున్న స్థితి, పరదేశుల వలె బ్రతుకుతున్న స్థితి. పరదేశులు కాదు, కానీ పరదేశుల్లాగా బ్రతుకుతున్నారు. అసలు అన్నిటికంటే దుర్భరమైన స్థితి ఏమిటంటే మన దేశంలోనే మనం ఉంటూ భయంగా బ్రతకడం. మన దేశంలోనే మనం ఉంటూ రేపు ఎలా ఉంటుందో తెలియకుండా బ్రతకడం. మన దేశంలోనే మనం బ్రతుకుతూ అనిశ్చితమైన స్థితిలో బ్రతకడం. ఇలాంటి స్థితిలో లేదా క్రైస్తవ సంఘం? ఆ జనసమూహము స్తంభించబడిన స్థితిలో ఈ దినాన్ని క్రైస్తవ సంఘం విశ్వాసంలోనూ ప్రార్థనలోనూ దాని గురించి నేను మాట్లాడడం లేదు. యోధా మత సంప్రదాయాల్లో స్తంభించబడిపోయిన స్థితి, రోమా సామ్రాజ్య పరిపాలనలో స్తంభించబడిపోయిన స్థితి, కట్టబడి ఉన్న స్థితి. రోమా తాడుతో కట్టబడిపోయింది జనసమూహం. ఆ జనసమూహం మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా రోమా తాడుతో కట్టబడ్డారు. తాడు ఏదైతేనే కట్టబడి ఉన్న స్థితి. తాడు పేరు మారచ్చు, అది రోమా తాడు, ఇంకొక తాడు అయి ఉండొచ్చు, మన తాడు ఇంకొకటి అయి ఉండొచ్చు, వారి తాడు ఇంకొకటి అయింది. ఏ తాడైతేనో కట్టబడి ఉన్న స్థితి. అలాంటి కట్టబడి ఉన్న స్థితి కనుకనే వీళ్ళు
ఆ కట్టబడి ఉన్న స్థితిలో వారు ఒక ఆశ ఉంటుంది. మేము కట్టబడి ఉన్నాం, మేము మా జీవితాలు స్తంభించిపోయాయి అనుకున్న స్థితిలో ఒక ఆశ ఉంటుంది. మేము అనుకున్న స్థితిలోనికి వెళ్ళాలి, అనుకున్న స్థాయిలోకి వెళ్ళాలి, అనుకున్న గమ్యానికి మేము చేరాలి అనే ఒక ఆశ ఉంటుంది. అందుకనే ఆయనను వెంబడించిన వారు, ఆయన ముందు వెళ్ళుచున్నవారు, వెనుక వెళ్ళుచున్నవారు కేకలు వేస్తున్నారట. ఏమని? దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయమని కేకలు వేస్తున్నారు. అదే మాటలు ఉన్నాయి కదండి, చదివాం కదా. 9వ వచనంలో మనం చదువుకున్న వాక్య భాగంలో మత్తయి సువార్త 9వ వచనం, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక అని సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దావీదు కుమారునికి జయము అని చెప్పడంలోనే, దావీదు కుమారుడు అని చెప్పడంలోనే ఒక రాజును గురించి వాళ్ళు చూస్తున్నారు. దే వర్ వెయిటింగ్ ఫర్ ఎ కింగ్. దే వర్ వెయిటింగ్ ఫర్ ఏ వాంటెడ్ కింగ్. వాళ్ళు కోరుకున్న రాజు, వాళ్ళు కోరుకున్న స్థితిలో పరిపాలన చేసే రాజు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. సహజమే, సమంజసమే. వి వాంట్ ఎ కింగ్. యేసుక్రీస్తు ప్రభువును ఆ యెరూషలేము పట్టణంలోనికి తీసుకుని వెళుతూ దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అని కేకలు వేయడంలోనే వాళ్ళ ఆశ వ్యక్తపరుస్తున్నారు. మా జీవితాలు ఇక్కడ స్తంభించిపోయాయి, ఈ స్తంభించబడిపోయిన స్థితిలో నుంచి మేము విప్పబడాలని ఆశపడుతున్నాం. యేసు అదే చెప్పాడు. ఆ ఇద్దరు శిష్యులను చూచి, మీరు అదుగో మనకు ముందు కనపడుతున్న గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిదను విప్పుకొని తీసుకుని రండి. ఆ సమూహము విప్పబడాలని ఆశపడుతున్నారు. We want to be untied because we are tightly tied. We are tightly tied with all these religious traditions. We are tightly tied with this foreign rule. పరదేశపు పాలన, అలాగే మత సాంప్రదాయాల్లో మేము స్తంభించిపోయాం. We want to have a new king. ఇంకొక రాజు కావాలి, మమ్మల్ని మంచిగా పరిపాలన చేసే రాజు కావాలని, భూసంబంధమైన రాజు కావాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకనే దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తున్నారు. భూసంబంధమైన రాజు కావాలి. వీ వాంట్ టు హ్యావ్ ఎ కింగ్ దట్ కెన్ రూల్ అస్ ఇన్ ద వే వీ వాంట్ అస్ టు బి రూల్డ్. మేము అనుకున్న స్థితిలో, మేము ఆశించిన స్థితిలో మా జీవితాలు ఉండగలిగేటట్లుగా మమ్మల్ని పరిపాలించగలిగే రాజు కావాలి. ఇప్పుడు పరిపాలనలో ఉన్నామే కానీ, ఒక పాలనలో ఉన్నామే కానీ ఆ పాలన మేము అనుకున్నట్లుగా లేదు. భూసంబంధమైన రాజు కావాలనే ఆలోచనలో వాళ్ళు ఆ యెరూషలేము ప్రవేశంలో యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నారు. ప్రియులారా గమనించాలి. ఎందుకంటే ఆ ప్రజలు, వీళ్ళు మాత్రమే కాదు, అప్పుడు ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరొక రాజు కావాలని ఆశించిన వారే. యేసుక్రీస్తు ప్రభు ఈ 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన సంగతి మనకు తెలుసు. 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన తర్వాత ఆయన అద్భుతం చేసిన వెంటనే యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం చూస్తే, అక్కడ ఆయన అద్భుతం చేసిన వెంటనే అక్కడ ప్రజలు, ఆయన శిష్యులతో పాటు, ఆయన శిష్యులు, అక్కడ ప్రజలు కూడా యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. రాజుగా చేయబోతున్నారని. అంటే ఇక్కడ ఎప్పుడో యెరూషలేము ప్రవేశం గావించినప్పుడు మాత్రమే కాదు, యెరూషలేము జయ ప్రవేశంలో మాత్రమే కాదు, దీస్ పీపుల్ వర్ అబ్సెస్డ్ విత్ ఏ డిజైర్ టు హ్యావ్ ఎ కింగ్. వాళ్ళ మనసుల నిండా ఆలోచన ఏమిటంటే వేరే రాజు కావాలి. వారి ఆలోచన నిండిపోయిన ఒక కోరిక ఏమిటంటే మాకు వేరే రాజు కావాలి. వీ వాంట్ టు హ్యావ్ ఎ బెటర్ కింగ్. ఒక మెరుగైన రాజు కావాలి అనే ఆలోచనతో ఆ ప్రజల హృదయాలు, ఆ ప్రజల ఆలోచనలు నిండిపోయి రాజుగా చేయుటకు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఈ ప్రజలు రాజు కావాలని ఆశించడం అక్కడ పరిస్థితులను బట్టి తప్పు కాదు, కానీ ఈయనలో అలాంటి రాజును చూడడం అది గమనించాలి. రాజు కావాలని ఆశించడం తప్పు కాదు, ఎందుకంటే అక్కడ అప్పటి పాలనా పరిస్థితులను బట్టి, అప్పటికప్పుడు సమకాలీన పరిస్థితులను బట్టి వాళ్ళకి వేరే రాజు కావాలని ఆశించడం తప్పు కాదు. కానీ యేసులో అలాంటి రాజును చూస్తున్నారు.
పాపం ఆ ఆశను బట్టి యేసు అలాంటి రాజును, అంటే వాళ్ళని రీప్లేస్ చేసి ఈయన రాజు అవుతాడనే ఆలోచన చేశారు. ప్రియులారా గమనించాలి, ఆయనలో ఒక రాజును చూశారు, భూ సంబంధమైన రాజును చూశారు. వాళ్ళ సింహాసనాన్ని ఆశించారు. యేసును గూర్చి సింహాసనాన్ని ఆశించారు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వైపు వెళ్తున్నాడు. సింహాసనము, సిలువ. దే వాంటెడ్ జీసస్ టు హ్యావ్ ఎ క్రౌన్, బట్ జీసస్ వాస్ హెడింగ్ టువర్డ్స్ క్రాస్. వాళ్ళు క్రౌన్ కావాలన్నారు, యేసు ప్రభు క్రాస్ వైపు వెళ్తున్నాడు. వాళ్ళు సింహాసనం కావాలనుకున్నారు, యేసు ప్రభు సిలువ వైపు వెళ్తున్నాడు. ప్రియులారా గమనించాలి, జనసమూహము స్తంభించిపోయిన స్థితి, జనసమూహం ఒకలాగా చూశారు. మేము ఇక్కడ స్తంభించిపోయామని, ఈ పరిపాలనలో స్తంభించిపోయాం, ఈ మత సాంప్రదాయాల్లో స్తంభించిపోయాం. ఒకవేళ మత సాంప్రదాయాల్లో స్తంభించిపోయామనే విషయం ఇంకా వాళ్ళ ఆలోచనలోకి వచ్చిందో లేదో కానీ, మేము ఈ పరిపాలనలో స్తంభించిపోయామనే ఆలోచన మాత్రం చాలా బలంగా ఉంది వాళ్ళ హృదయాల్లో. యేసుక్రీస్తు ప్రభు ఆ స్తంభించిన స్థితి నుండి, ఆ కట్టబడిన స్థితి నుండి విప్పడానికి వచ్చాడు, కానీ వీళ్ళు అనుకున్న కట్లు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మ సంబంధమైన కట్లను విప్పడానికి యేసుక్రీస్తు ప్రభు, అందుకనే ఆయన ఇంకా వాళ్ళు అనుకున్న విప్పబడే స్థితి కంటే కూడా మెరుగైన విప్పబడే స్థితిలోనికి యేసుక్రీస్తు ప్రభు తీసుకుని వెళ్ళడానికి ఆయన సంకల్పించిన స్థితి దేవుని వాక్యంలో చూస్తాం. ఆయన ఆలోచన ఒకటి, ప్రజల ఆలోచన ఒకటి. వీళ్ళు విప్పబడాలనుకుంటున్నారు, ఆయన విప్పాలనుకుంటున్నాడు, కానీ రెండో ఆలోచనలు కోయిన్సైడ్ అవ్వడం లేదు కదా. ఆ ప్రజలు కూడా విప్పబడాలి, మేము కట్టబడి ఉన్నాం, మేము స్తంభించిపోయాం మా జీవితాలు అనుకుంటున్నారు. అయితే యేసు కూడా విప్పాలనుకుంటున్నాడు, కానీ వీళ్ళు విప్పబడాలనే ఆశ వేరు, యేసు విప్పాలనే ఆశ వేరు. Many times people's expectations don't line up with our assignments. మనం అనుకుంటున్న దానితో కొన్నిసార్లు మనం అనుకున్న వారు ఏకీభవించలేరు. యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఉన్నతమైన అనుభవంలోనికి, ఇంకా ఉన్నతమైన విప్పబడిన స్థితిలోనికి నడిపించాలని యేసు ఆశ. అయితే వీళ్ళు మరొక ఆశతో ఉన్నారు. Their desires didn't line up with what Jesus has in his assignment. ఆయనకు అప్పగించబడిన పనిలో ఆయన వెళుతూ ఉండగా ఆ ఆలోచనతో ఏకీభవించిన స్థితి ఈ ప్రజలకు లేదు. ఆ ఆలోచన కనీసం అర్థం చేసుకునే స్థితి కూడా ఈ ప్రజల్లో లేదు. ఈ దినాన్ని ఏ విషయంలో స్తంభించబడిపోయావో ప్రియులారా గమనించాలి. ఆత్మ సంబంధంగానూ మనం విప్పబడిన అనుభవంలో ఉండాలి. అలాగే ఈ లోకంలో మన అవసరతల విషయాల్లో మనం విప్పబడిన అనుభవంలో ఉండాలి. ఏ విషయంలోనూ స్తంభించబడిపోయి ఉండడం దేవునికి ఇష్టం కాదు. ఏ విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. నా కెరీర్ విషయంలో ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే ఆగిపోయాను అనుకుంటున్నావా? యూ నీడ్ టు మూవ్. దేవుడు నువ్వు అక్కడే ఉండిపోవాలని దేవుని చిత్తం కాదు. యూ నీడ్ టు మూవ్. లేక నీ ఆర్థిక విషయాల్లో ఎంతకాలమైనా ఇదే స్థితిలో బ్రతుకుతున్నాను అనుకుంటున్నావా? యూ నీడ్ టు మూవ్. ఎక్కడ కదలని స్థితి, స్తంభించిపోయిన స్థితి ఉందో ఆ స్తంభించిపోయిన స్థితి నుండి దేవుడు ఈరోజు విప్పాలని ఆశపడుతున్నాడు. విప్పబడాలని ఆశ నీకుంటే, ఆ విప్పబడాలనే ప్రార్థన నేను హృదయంతో దేవుని సన్నిధిలో ఉంటే తప్పక ఈరోజు ఎక్కడ స్తంభించిపోయావో, ఎక్కడ కట్టబడి ఉన్నావో అక్కడ విప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జనసమూహం కట్టబడింది, అక్కడ యేసు కూడా ఉన్నాడు. యేసు కూడా కట్టబడిన అనుభవంలో ఉన్నాడు. యేసు కట్టబడడం ఏమిటి? యేసు కూడా కట్టబడిన అనుభవంలో ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము, ఆ వచనాలన్నీ ఎక్కువ వచనాలు ఉన్నాయి. 36 నుంచి 44వ వచనం వరకు చూస్తే అక్కడ శిష్యులను తీసుకుని వెళ్ళి గెత్సెమనే తోటకు వెళ్ళారు ప్రభు. అదంతా చదవనక్కర్లేదు, నేను చెబుతాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి 44వ వచనం వరకు ఒకవేళ మీకు నోట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. ఆ వచనాల్లో గెత్సెమనే తోటకు ప్రభు శిష్యులతో వెళ్ళారు. వెళ్ళి ఆయన శిష్యులను ఒక చోట విడిచిపెట్టి కొంచెం ముందుకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నారు. మరలా వచ్చేసరికి వాళ్ళు అక్కడ నిద్రపోతున్నట్లుగా చూస్తాం.
వారిని మేలుకొలిపి మరలా వెళ్ళి మరలా ప్రార్థన చేశాడు. మరలా వచ్చాడు, మరలా వెళ్ళి అలాగూ 3 సార్లు ఆయన ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అలాగ 3 సార్లు ఆయన ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యంలో చూస్తాం. ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా అక్కడ దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది. ప్రియులారా గమనించాలి, ఆ ప్రార్థనలో ఆయన చేసిన ప్రార్థన ఏమిటంటే, దేవా లేక తండ్రి, దేవా కాదు తండ్రియే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు ప్రభువా. ఆయన ఎక్కడ కట్టబడి ఉన్నాడంటే ఆ మరణపాత్రకు కట్టబడి ఉన్న స్థితి. ఆ గిన్నె అంటే ఏమిటి? మరణపాత్ర. ఆ మరణపాత్రకు, ఆ గిన్నెకు కట్టబడిన స్థితి. ముమ్మారు ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైనా ఏ విషయంలోనైనా ముమ్మారు ప్రార్థన చేశారని ఎక్కడైనా చూసారా? నేను ఎక్కడ చూడలేదు. ఒకవేళ చూస్తే చెప్పండి నాకు. లాజరును చనిపోయినప్పుడు ఆయన సజీవుడిగా లేపినప్పుడు ముమ్మారు ప్రార్థన చేశాడా? లేదు. ఇంకా ఇంకా కష్టమైన అసైన్మెంట్స్. ఎందుకు లాజరు గురించి చెప్పానంటే, చనిపోయిన వాడిని లేపడం, లేకపోతే యాయీరు కుమార్తెను సజీవురాలుగా లేపినప్పుడు ముమ్మారు ప్రార్థన చేశాడా? లేదు. నాయీని విధవరాలి కుమారుడు పాడి మీద తీసుకుని పోతున్నారు, ముమ్మారు ప్రార్థన చేశాడా? లేదు. ఎప్పుడైనా ఎవరినైనా స్వస్థపరిచినప్పుడు ముమ్మారు ప్రార్థన చేశాడా? ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఆయన ముమ్మారు, దేవా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు ప్రభు అని ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఆయన ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన మరణపాత్రకు కట్టబడి ఉండడం కాదు. ఆయన పుట్టినప్పుడు హేరోదు ఆయన వయసులో ఉన్న పిల్లలను ఆయన చంపేయాలనుకున్నాడు కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే, దూత పలికిన మాటలు, హేరోదు ఈ శిశువును చంపాలని చూస్తున్నాడు, హేరోదు ఈ శిశువును చంపాలని చూస్తున్నాడు అని దూత చెప్పిన మాట కనుక ఆయన అప్పటి నుంచే ఆయన మరణానికి కట్టబడిన స్థితి. అలాగే ఆయన పరిచర్య ప్రారంభంలో, నేను పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను, లేక నలిగిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల కలుగు చేయడానికి వచ్చాను. లోకా సువార్త 4వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. 18వ వచనం నుంచి చూస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్న మాటలు ఆయన అక్కడ ఆ గ్రంథం నుంచి చదివి వినిపించి ఆయన జీవితంలో ఆ మాటలు నెరవేరుతున్నాయని చెప్పినప్పుడు అక్కడ లోకా సువార్త 4వ అధ్యాయం 29-30 వచనాల దగ్గరికి వెళ్ళేసరికి ఆయనను ఎత్తైన ప్రదేశం మీదకి, కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆ కొన నుంచి ఆయన అక్కడి నుంచి త్రోసివేయాలని, ఆయన చంపేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఆయన అక్కడి నుంచి దాటి వెళ్ళిపోయిన స్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. లాజరును సజీవుడిగా లేపిన తర్వాత ఆయన మరి ఆ ప్రాంతమంతా చాలా ప్రసిద్ధి అయిపోతున్నాడు. అప్పుడు యూదుల పెద్దలు కొంతమంది ఆలోచన చేసి, ఎలా విడిచిపెడితే మన ప్రజలందరూ ఆయన కూడా వెళ్ళిపోతారని చెప్పి ఆయనను ఆలోచించరు. యోహాను సువార్త 11వ అధ్యాయం 48వ వచనం 53వ వచనం చూస్తే ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారు. ఇలాగ మనం చూసినట్లయితే ఆయన జీవితం అంతా, ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన జీవితం అంతా కూడా, ఆయన పరిచర్య ప్రారంభించి ఆయన పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలు మాత్రమే కాదు, ఆయన జీవితం అంతా కూడా మరణపాత్రకు కట్టబడిన స్థితి. ప్రియులారా గమనించాలి, మరణపాత్రకు ఆయన కట్టబడినప్పటికీ దేవా తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము అని ప్రార్థన చేసి మరలా ఇంకొక మాట అన్నాడు, అయినను అంటే నాకైతే ఈ ఆశ ఉంది ప్రభువా. శరీరంలో యేసు మానవుడిగా చేసిన ప్రార్థన, ఈ గిన్నె నా నుండి తొలగించుము. యేసు దేవుడిగా చేసిన ప్రార్థన, నీ చిత్తమే జరిగించు ప్రభువా. ఆయన మానవుడు, ఆయన దేవుడు కూడా. మానవుడిగా చేసిన ప్రార్థన ఏమిటంటే, ఈ గిన్నె నా నుంచి తొలగించు ప్రభువా. ఆ పేతురు ఆ మొల్కనే ఆ దాసుని చెవిని తెగ నరికినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నేను ప్రార్థన చేస్తే 12 సైన్య వ్యూహాలను పంపించగలడు దేవుడు, కానీ నేను అడగలేదు, ఎందుకంటే ఇది ఇలా జరగాలి.
కనుక దేవుని చిత్తానికి, తండ్రి చిత్తానికి ఆయన అప్పగించుకున్న స్థితి, ఆయన మరణపాత్రకు కట్టబడిన స్థితి ఉన్నప్పటికీ కూడా అంతకంటే మించి దేవుని చిత్తానికి కట్టబడిన అనుభవం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన దేవుని చిత్తానికి కట్టబడిన స్థితి ఎంతగానో ఆ సిలువలో చూస్తాం. యోధా గురించి, ఇస్కరియోతు యోధా గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే క్యానన్లోకి రాలేదు కానీ ద గాస్పెల్ ఆఫ్ జూడాస్ అని ఒక పుస్తకం ఉంది, యోధా రాసిన సువార్తని. ఆయన ఆ సువార్తలో రాసిన సంగతి ఏమిటంటే, యోధా రాసిన సువార్తని మనకి వెలుగులోకి వచ్చింది. అది ఎవరు రాశారు? అది ప్రామాణిక గ్రంథంలోనికి రాలేదు, ప్రామాణికం కాదు కనుక ప్రామాణిక గ్రంథంలోకి రాలేదు. అయితే అందులో విషయం ఏమిటంటే, యోధా ఏమని రాశాడో తెలుసా? అక్కడ ఒకవేళ అది యోధానే రాసి ఉంటే అక్కడ ఉన్న ప్రస్తావన ఏమిటంటే, దేవుని చిత్త నెరవేర్పు కొరకు యేసుని నేను నెట్టను అన్నాడు ఆయన. ఇన్ ఆర్డర్ టు గెట్ ద గాడ్స్ విల్ ఫుల్ఫిల్డ్, దేవుని చిత్త నెరవేర్పు జరగడం కోసం యేసును ఆ సంఘటనల నుండి నెట్టాను. దేవుని చిత్తానికి ఆయన అప్పగించుకున్న స్థితి. ఒకవేళ ఆయన వేడుకుంటే ఎన్నో సైన్య వ్యూహాలను కూడా పంపించి ఆయన రక్షించగలడు. కానీ నేను వేడుకోను, గమనించాలి అన్నాడు పేతురుతో. ఇక్కడ శరీరంలో ఒక మానవుడిగా చేసిన ప్రార్థన, తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే జరిగించు ప్రభువా అని ప్రార్థన చేసిన అనుభవం. ఆయన సిలువ వేయబడిన స్థితిలో ఆ కట్ల నుంచి విడుదల. ఆయన సిలువ వేయబడిన స్థితిలో ఆ కట్ల నుంచి విడుదల. ఎందుకంటే సిలువ వేయబడి అక్కడ ఉండిపోలేదు ఆయన కదా. ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన కట్ల నుంచి విడుదల. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జనసమూహం కట్టబడ్డారు, యేసు కట్టబడిన స్థితిని చూసాం అక్కడ. ఇప్పుడు మన స్టోరీలో హీరో గాడిద పిల్ల కదా. మన స్టోరీలో హీరో గాడిద పిల్ల అంటే ఏసే హీరో అనుకోండి. గాడిద అంటే ఇప్పుడు గాడిద కట్టబడిన స్థితి అనేదానికి హీరో మాత్రం గాడిద పిల్లే. కనుక ఈ గాడిద పిల్ల కట్టబడి ఉన్నదట. ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనంలో కట్టబడి ఉన్న స్థితి. ఆ గాడిద పిల్ల మరొక పెద్ద గాడిద అక్కడ కట్టబడి ఉన్నప్పుడు యేసు శిష్యులను ఆ గ్రామం వెళ్ళకముందే శిష్యులను పంపించాడట. శిష్యులను పంపించి, మీరు ఆ గ్రామంలోనికి వెళ్ళగానే మీరు కట్టబడి ఉన్న గాడిదలు చూస్తారు. ప్రియులారా, గమనించాలి. అక్కడ ఒక సత్యం మనం గమనించవలసింది ఏమిటంటే, నేనైనా నీవైనా ఎవరమైనా కూడా ఏ విషయంలో కట్టబడి ఉన్నామో, ఏ విషయంలో స్తంభించబడిపోయి ఉన్నామో ఆ విషయం ప్రభు ఎరుగును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీవే విషయంలో స్తంభించబడిపోయి ఉన్నావో ఆ విషయం ప్రభు ఎరుగును. అయితే స్తంభించబడిపోయి ఆ స్థితిలోనే నువ్వు ఉండిపోతే అలాగే ఉండిపోతావు. కానీ నేను విప్పబడాలి ప్రభు అనే ఆలోచన, విప్పబడాలి ప్రభు అనే ప్రార్థన, విప్పబడాలి ప్రభు అనే ఆశ నీ హృదయంలో ఉంటే అక్కడ నీవు విప్పబడతావు. కట్టబడి ఉన్న స్థితి. ప్రియులారా, ఈ దినాన్ని అలాంటి స్తంభించిపోయిన స్థితి ఉంటే, ఆ స్తంభించిపోయిన స్థితి ఏ విషయంలో, ఏ రంగంలో స్తంభించబడిపోయి ఉన్నావో నువ్వు, ఆ స్థితి ప్రభు ఎరుగును. అయితే నీకు ఆశ కావాలి. లార్డ్, ఐ వాంట్ టు బీ అన్టైడ్. ఐఎమ్ టైట్లీ టైడ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ లార్డ్. ఈ పరిస్థితిలో నేను కట్టబడి స్తంభించిపోయి ఉన్నాను ప్రభువా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది ప్రభువా. ఐ వాంట్ టు బీ అన్టైడ్ లార్డ్, అన్టై మీ. నన్ను విప్పు ప్రభు అని ప్రార్థన నేను హృదయం నీకుంటే తప్పకుండా దేవుడు అలాంటి స్థితి నుంచి కట్టబడి ఉన్న స్థితి ఏ సెరుగును. ప్రియులరా, గమనించాలి. ఈ గాడిద కట్టబడి ఉన్న స్థితి ఎలాంటి స్థితి అంటే, ఈ మత్తయి సువార్తలో ఆ వివరం లేదు కానీ మార్కు సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఒకసారి వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను.
గమనించాలి. తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల అంటే ఇంటి వాకిట్లో కట్టబడి ఉందని. తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల. అక్కడ వాళ్ళు వెళ్ళగానే ఒక గాడిద కట్టబడి ఉంటుంది. ఆ కట్టబడిన గాడిద తలవాకిట కట్టబడింది అన్నాడు. మన మత్తయి సువార్తలో అయితే ఆ వివరం చెప్పలేదు, ఎక్కడ కట్టబడిందో. గ్రామానికి వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద ఉంటుంది అని చెప్పాడు. కానీ ఈ మార్కు సువార్తలో మార్కు భక్తుడు ఈ వివరం ఇచ్చాడు, తలవాకిట కట్టబడి ఉన్నది. తలవాకిట కట్టబడి ఉన్నది అనే చోట ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వెర్షన్లో ఎక్కడ ఎలమని రాయబడిందంటే, ఇట్ ఈస్ టైడ్ వేర్ 2 ways మెట్ అన్నాడు. 2 రోడ్లు కలిసిన చోట కట్టబడి ఉందట. రెండు రోడ్స్, ద కోల్ట్ ఈస్ టైడ్ వేర్ 2 roads మెట్ అని ఉంది. అది చూడండి. దే వెన్ దేర్ వే అండ్ ఫౌండ్ ద కోల్ట్ టైడ్ బై ద డోర్ వితౌట్ ఎ ప్లేస్ వేర్ 2 ways మెట్. అది కింగ్ జేమ్స్లోని. 2 రోడ్లు కలిసిన చోట ఒక జంక్షన్లో ఆ జంక్షన్లో ఇల్లు ఉన్నది. ఆ ఇంటి వాకిట 2 రోడ్లు కలిసిన జంక్షన్లో కట్టబడి ఉంది. ఎప్పటి నుంచి కట్టబడి ఉందంటే మనం ముందుగా ఆలోచన చేసాం, అది పుట్టినప్పటి నుంచి కట్టబడే ఉంటుంది. అలాంటి స్థితిలో ప్రతిరోజు ఆ ట్రాఫిక్ చూస్తూ ఉండొచ్చు. 2 రోడ్లు కలిసిన చోట ఎంత ట్రాఫిక్ వస్తుంటుంది. ప్రతి నిమిషం, ఒక్కసారి కాదు, రోజంతా 24 గంటలు. ఒకవేళ రాత్రులు తక్కువగా ఉన్నా 24 గంటలు వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు. అలాగే ట్రాఫిక్ వెళ్తుంటుంది. ఎక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి రావాలనుకున్న వాళ్ళు వచ్చేస్తున్నారు, వస్తున్నారు. కానీ నా జీవితం ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. స్తంభించిపోయిన స్థితి. కొన్నిసార్లు కదులుతున్నట్టుగానే అనిపిస్తుంది, కదలం. ఒక్కొక్కసారి నడవాలని బయటికి వెళ్ళలేకపోతే ట్రెడ్మిల్ మీద నడుస్తాను నేను. టైం చూస్తే అరగంట నడిచేస్తాను, 40 నిమిషాలు నడిచేస్తాను. కానీ ఎక్కడ ఉంటాను? అక్కడే ఉంటాను. ట్రెడ్మిల్ దగ్గర నడిస్తే నేను ఎక్కడికి వెళ్తాను? అక్కడే ఉంటాను. కొన్నిసార్లు మన నడక ట్రెడ్మిల్ నడక. అంటే ఎక్కడికి వెళ్ళాం, కష్టపడుతూనే ఉంటాం. అంటే ట్రెడ్మిల్ మీద నడవద్దని కాదు, ఆ విషయంలో ట్రెడ్మిల్ మంచిదే. కానీ ఆలోచన చేస్తే ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళలేదు. నడిచేసావు, కష్టపడిపోయావు, శ్రమించేసావు, ఎక్కడికి వెళ్ళావు? కదిలేవా? అక్కడే ఉంటావు. చాలాసార్లు మన జీవితాలు అలాంటి ట్రెడ్మిల్ నడకలాగే ఉంటుంది. నడుస్తాం, పని చేస్తూ ఉంటాం, ఏం చేస్తాం, ఎదగం, అక్కడే ఉంటాం. ఎంతకాలమైనా అక్కడే స్తంభించిపోయిన స్థితి. వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. మనల్ని దాటి వెళ్ళిపోయేవాళ్ళు, మన వెనకున్న వాళ్ళు కూడా మనల్ని దాటి వెళ్ళిపోతుంటారు. కానీ మన పరిస్థితి మాత్రం అక్కడే ఆగిపోతుంటుంది. కారణం ఏమిటంటే ఆ స్తంభించిపోయిన స్థితిని మనము గుర్తెరగక, ఆ స్తంభించిపోయిన స్థితిలో నుంచి నేను బయటకు విప్పబడాలి అనే ఆశ, విప్పబడాలనే ప్రయత్నం, విప్పబడాలనే ప్రార్థన, విప్పబడతాను అనే విశ్వాసంతో ముందుకు కదలాలనే ఆశ నీకుంటే తప్పకుండా కదులుతావు. ప్రభువు విప్పాడు. ప్రభువు విప్పిన తర్వాత, ప్రభు శిష్యులను పంపాడు, విప్పిన తర్వాత ఇప్పుడు బెత్పగే అనే చిన్ని గ్రామం నుంచి ఎప్పుడూ చూడని సిటీకి వచ్చింది. ఇప్పుడు ఎవరు? గాడిద కదండి. ఒక చిన్ని గ్రామంలో పక్క వీధి కూడా చూడలేదు. ఇప్పుడు అటాచ్డ్ ఎక్కడికి వచ్చేసింది? ఒక పెద్ద సిటీకి వచ్చేసింది. కల్చర్ షాక్ కూడా వచ్చి ఉంటుంది కదా. చూడండి, విప్పబడినప్పుడు ఎంత అంటే, ఒక విధంగా చెప్పాలంటే అసలు ఈ మెసేజ్ ఏమిటంటే ఊహించని ఉన్నత స్థితికి వెళ్ళిపోవడమే. మనల్ని ప్రభువు విప్పాడు అంటే మనం ఎక్కడికి వెళ్తామంటే ఊహించని ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం. గాడిద ప్రక్క వీధికి కూడా వెళ్ళని గాడిద ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? జెరూసలేం. నేను ఎప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఆ గాడిద నేనైతే ఎంత బాగుండును అనిపిస్తుంది కదా. యెరూషలేం చూడడానికే కాదు, ప్రభువును మోయడానికి. ఆ గాడిద నేనైతే ఎంత బాగుండును. యెరూషలేం చూడడం ఒక విషయం అయితే, యెరూషలేం చూడడం కంటే కూడా ప్రభువును మోయడం. యెరూషలేము
సిటీకి వెళ్ళడం మాత్రమే కాదు, అంతవరకు కనీసం ఎక్కడికి వెళ్ళని ఈ గాడిద పిల్లకు ఆ యెరూషలేం పట్టణం వెళ్తే ఎక్కడ నడుస్తుంది? యెరూషలేం పురవీధుల్లో కాదండి, కొమ్మల మీద, వస్త్రాల మీద నడుస్తుంది. ఇప్పుడు మామూలు భూమి మీద నడడం లేదు. ఎక్కడ నడుస్తుంది? వస్త్రాల మీద నడుస్తుంది. ప్రజలు వారి వస్త్రములు పరిచిరి. చెట్ల కొమ్మలు నరికి, ఆ చెట్ల కొమ్మలు నరికి అక్కడ వేస్తే అదే మట్టలు, మనం అనుకునే మట్టల ఆదివారం అదే. ఆ మట్టలు తీసుకుని వచ్చి ఆ చెట్ల కొమ్మలు నరికి అక్కడ వేస్తే వాటి మీద నడిచి వెళుతుందట ఈ గాడిద. ఏమైపోయింది? విప్పబడినప్పుడు నీవు ఊహించలేవు ఏ స్థితిలోనికి వెళ్తావో. నువ్వు ఇంక మీద భూమి మీద నడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద నడవక్కర్లేదు. అసలు అలాగో ఆలోచన చేస్తేనే శరీరం గగురు పొడుస్తుంది. దేవుడు నిన్ను విప్పితే, నీ స్తంభించబడిన స్థితిలో నుంచి దేవుడు నిన్ను విప్పి ముందుకు తోస్తే నీవు ఎక్కడికి వెళ్ళిపోతావో నీవు ఊహించని ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఈ గాడిద ఒకప్పుడు ప్రక్క వీధే చూడని గాడిద యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళడం ఏమిటి? ఆ యెరూషలేం పట్టణంలో కూడా తెలియని స్థితిలో ఏ వీధులకు వెళ్ళాలో కూడా తెలియడం లేదు, ఎక్కడ తిరగాలని ఆలోచన లేదు. ముందు వెళ్ళుచుండిన వారు కొన్ని వేల మంది, వెనక వస్తున్న వారు కొన్ని వేల మంది, అందరూ వస్త్రాలు పరుస్తుంటే గాడిద ఆ వస్త్రాల మీద వెళ్తుంది. ఎందుకు అంటే గాడిద కనుక కాదు, నా వీపు మీద ఎవరున్నారు? నేను యేసును మోస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసును మోసేవాడి జీవితం అలా ఉంటుంది. యేసును మోసేవాడి జీవితం ఊహించని ఉన్నత స్థితిలోనికి యేసు తీసుకుని వెళ్తాడు. ఈ దినాన్ని నీ జీవితం ఎక్కడ స్తంభించిపోయింది అని మనం అనుకుంటుంటే ఎక్కడ స్తంభించిపోయిందో, ఆర్థిక విషయాల్లోనా, కెరీర్ విషయంలోనా, ఆరోగ్యం విషయంలోనా, కుటుంబ సంబంధాల విషయంలోనా, లేక ప్రార్థనలోనా, విశ్వాసంలోనా, ఆత్మ సంబంధమైన విషయాల్లోనా ఎక్కడ స్తంభించిపోయిందో. I don't know where your life got stagnated. ఎక్కడ స్తంభించిపోయిందో నాకు తెలియదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన విప్పితే నీవు విప్పాలని, ఆయన నన్ను విప్పాలి. ఆ కట్టబడిన స్థితి నుంచి, ఆ స్తంభించిపోయిన స్థితిలో నుంచి నన్ను విప్పి ఆయన ముందుకు నడిపించాలి అనే ఆశ నీకుంటే, ఆ ఆశతో నీవు దేవుని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. ప్రియులారా, గమనించాలి. నీకు ఆశ ఉండి దేవునికి ప్రార్థన చేస్తే దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ యూ టు హ్యావ్ ఎ టేక్ ఆఫ్. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది చూడండి, అలాగే ఎగిరిపోతావు. ఎక్కడికి ఎగిరిపోతావో నీకు తెలియదు. అంత ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రియులారా, ఒకవేళ ఇంతకాలం ఎందుకు స్తంభించబడిపోయాను అని దానిలో కూరుకుపోయి దానిలో ఆలోచించి ఇంకా కృంగిపోవద్దు. నువ్వు అనుకుంటున్నావు ఐఎమ్ రిస్ట్రిక్టెడ్ అని. దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్, బట్ యు ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఏ బెటర్ స్టేట్. నేను స్తంభించబడిపోయాను, నేను ఇక్కడ ఆపబడిపోయాను అని నువ్వు అనుకుంటూ కృంగిపోక్కర్లేదు. కానీ దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నది ఏమిటంటే, నువ్వు అక్కడ స్తంభించిపోయాను, నీవు అక్కడ ఆగిపోయాను, నేను ఆపబడ్డాను అనుకోవద్దు. ఆ ఆపబడ్డం కూడా ఉన్నతమైన స్థితికి, ఇంకా ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినాన్ని నేను విప్పబడాలి. ఈ స్తంభించబడిన స్థితిలో నుంచి నేను స్వేచ్ఛగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. నేను దేవుని సహాయంతో నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తమును చేయగలనంటాడు పౌలు భక్తుడు. నిజమే, ఈ దినాన్ని ఆయన బలపరిస్తే నేనేమైనా చేయగలం. నాకు నేనుగా ఏమి చేయలేను, నీవుగా ఏమి చేయలేవు. ఆయన బలపరిస్తేనే ఏదైనా చేయగలం. ఈ దినాన్ని క్రైస్తవ విశ్వాసంలో మనము అలాంటి స్తంభించబడిపోయిన స్థితిలో ఎక్కడైనా ఆగిపోయిన స్థితి ఉందేమో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా ఆగిపోయావా? స్తంభించబడిపోయావా? ఈ జనసమూహము రకరకాల విషయాల్లో స్తంభించబడిపోయి కట్టబడిన అనుభవంలో ఉన్నారు. ఆ కట్టబడిన అనుభవంలో విప్పబడిన స్థితి ఆయన మరణ పునరుద్ధానాల్లోనే. ఆయన మరణాన్ని చూశారు, ఆయన పునరుద్ధానాన్ని చూశారు. ఆ మరణ పునరుద్ధానాల్లో వారికి విప్పబడిన స్థితి, సంఘం ఏర్పడింది. ఆయన పునరుద్ధానుడైన తర్వాత సంఘం ఏర్పడింది. ఆ సంఘంలో ఇందులో చాలామంది ఆ సంఘంలో విశ్వాసులుగా మార్చబడిన స్థితి, యేసును వారి జీవితాల్లో స్వీకరించిన స్థితి, విశ్వాసులుగా వారి జీవితాలు మార్పు చెందిన స్థితి. ఇది నాని క్రైస్తవ విశ్వాసి, నీవు ఏ విషయంలో స్తంభించిపోయావో, ఆలోచనలో స్తంభించిపోయావో, ఉద్యోగంలో స్తంభించిపోయావో, ఏ విషయంలో స్తంభించిపోయావో, ఆ స్తంభించిపోయిన స్థితిలో నుంచి దేవుడు ఉన్నతమైన స్థితికి, నీ ఊహించని ఉన్నత స్థితికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళడానికి విప్పాలని ఆశపడుతున్నాడు. నీకు అయితే ఆయన విప్పబడాలని ఆశ నీలో లేకపోతే ఆయన కూడా నేను విప్పబడాలి. నేను ఉన్నతమైన స్థితికి నడిపించబడాలి. నా ఆత్మలో
నా ప్రార్థన అనుభవంలో, నా విశ్వాసంలో, ఇతరుల పట్ల నేను చూపించే ప్రేమలో, నేను క్షమించే విషయంలో, ఇతరులను క్షమించే విషయంలో నేను ఉన్నతమైన స్థితికి నడిపించబడాలి అనే ఆశ నాలో ఉంది. విప్పబడాలి, నేను బంధించబడిపోయి స్తంభించబడిపోయినను నేను విప్పబడాలనే ఆశ ఉంటే, ఈ జనసమూహము ఒక విషయంలో కాదు అనేక రకాలుగా కట్టబడి స్తంభించిపోయారు. అలాగే గాడిద కట్టబడింది. గాడిద కట్టబడిన స్థితిలో ప్రియులరా, అందరూ వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడే ఉన్నాను అనుకుంటుంది కాదు. అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ ఎదిగిపోతున్నారు, అందరూ నా వెనకున్న వారు కూడా నన్ను దాటి వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడే ఆగిపోయాను అనుకుంటున్న స్థితి ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. విప్పబడాలనే ఆశ దేవునికి మొర్రపెట్టు. దేవుడు తప్పక ఆయన నీ స్తంభించిపోయిన స్థితి, నీవు కట్టబడిన స్థితి ఆయన ఎరుగును, తప్పక విప్పుతాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, దయచేసి తల వంచండి.